ఒకటి వేలల్ల పడ్డ కోళ్ళ మంచం మీద పండుకున్నది సుశీల రాణి. అప్పుడు అడవిళ్ళ కల లోపల నలుగురు యమ తూతలు వచ్చి యమ పాచాలేసి గుంజినట్టు కలవడ్డది. కన్న తల్లి దిగున్న లేచి చూసేటల్ల కల్ల ఎవ్వరు కళ్ళ కనబడేకపాయే. అప్పుడు కన్న తల్లికి ఏమాది కచ్చింది. అలనాడు తంగమయ్య ఏమంటే చెప్పిండు, నా బిడ్డ సుశీల గాని నీకు కొడుకు తోడ బిడ్డ పుడుతుంది గాని బిడ్డ పుట్టినాక 3 నెలలకు నీ ప్రాణం పోతుందా అని చెప్పలేదా? గమాట అది కచ్చే ఆ తల్లికి, గమాట అది కచ్చే ఆ తల్లికి, గమాట అది కచ్చే ఆ తల్లికి, గమాట అది కచ్చే ఆ తల్లికి. కట్టోల ఉన్న తల్లి ఓ దేవుడా, కట్టోల ఉన్న తల్లి ఓ దేవుడా, ముట్టోల వరిగినాదా నారాయణ, ముట్టోల వరిగినాదా నారాయణ. నా బిడ్డో నా బిడ్డ సంజవ్వ, నా బిడ్డ సంజవ్వ నాకు కొడుకు తోడ బిడ్డ కావాలని నిన్ను ఎన్నో దేవుళ్ళ పూజలు చేసి కన్నా గాని నిన్ను సాదుకునే బాకి నాకు లేకపాయనే బిడ్డ. మరి సెలవైతే నా భర్త ప్రాంతడు, నా భర్త వచ్చినాక భర్తతోని ఎప్పుకోని నీ ప్రాణం తీసుకుంటానని భర్త రాకడ గురించి కన్న తల్లి ఏనాడు ఎదురు చూస్తున్నదో. రాజుల కత్తిరి కాడ రాజు రాజ్య వేలు దేశ వేలు నా బాధ వేడిపోయిన కమలవన్నీ వస్తానా అని 7 మేడలకు ఏనాడు ఎరవచ్చను కడే జరవాయే కాడ కూర్చున్నది కన్న తల్లి ఏనాడు గల 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 కట్టలు పెడతా ఉన్నదా. ఎన్నాడు లేదమ్మా నా భార్య, కలకల కల కట్టదాడి ఓ బావా, కట్టదాడి వెళ్తా ఉన్నావు నా భార్య, ఏమన్నారమ్మా ఓ బావా, నా తోడి ఎప్పరాదే నా భార్య, నాదా ప్రాణేశ్వర. అలనాడు మనకు ఒక్క కొడుకు ఉన్నాడు, ఒక్క కొడుకు తోడ బిడ్డ కావాలని అని మీ తోడి తెరువులు తీసుకుంటున్నానా. నాదా బిడ్డలు వద్దన్నవయ్యా ఓ నాదా, బిడ్డలు వద్దన్నవయ్యా ఓ నాదా, బిడ్డలు వద్దన్నవయ్యా ఓ నాదా, బిడ్డలు వద్దన్నవయ్యా ఓ నాదా. మనకు ఒక్క కొడుకు చాలు బామా, మనకు బిడ్డలు వద్దంటే నేను నీ మాట వినకుంటావా నాదా, మాట వినకుంటావా నాదా, కుళ్ళల్ల పూయ కడితే నాదో, సంగమయ్య వచ్చినాడే నాదా, వచ్చినాడే నాదా, బిడ్డ పాల మోడి కట్టే నాదా, మనకు బిడ్డ పుట్టినాక నాదా, బిడ్డ పుట్టినాక పేరు పెట్టుకున్నాక నాదా,
పెట్టుకున్నాగా ఓనాదా 3 నెలల నాడిగానే వరాలా 3 నెలల నాడుగాదే ఓనాదా నా ప్రాణం పోతుందా అని చెప్పింది నాదో అదరావు ప్రాణనాదా ఓనాదా 3 గడియలైతే వరాలా ఇక 3 గడియలైతే ఓనాదా నా ప్రాణం వెళ్ళిపోవే వరాలా నా ప్రాణం వెళ్ళిపోవే ఓనాదా నా జీవనం వెళ్ళిపోవే వరాలా నా జీవనం వెళ్ళిపోవే ఓనాదా వరాలా బాబా ఈ 3 గడియలైతే నాదా నా ప్రాణం వెళ్ళిపోతుంది నా జీవనం వెళ్ళిపోతుంది నేను చచ్చిపోతనే నాదా రావే కన్న బిడ్డ సంగమో నేను కన్నగానే నా బిడ్డ నీ రాతగారా పోతే నా బిడ్డ ఉంటాలనే నా బిడ్డ పిల్లని కొల్లారు పోతే నా బిడ్డ దేవుడాని వచ్చి రానే నా బిడ్డ నాదా ప్రాణేశ్వర ఈ 3 గడియలైతే నా ప్రాణం పోతుంది నాదా మన బిడ్డల చేతిలో బలపట్టవయ్యా సాదుకుంటే పుణ్యమయ్యా ఓ నాదా తప్పుకుంటే బాబవయ్యా ఓ నాదా భర్త చేతిలో బలపెట్టి కన్న తల్లి విలవీల కొట్టుకొని ఓ దేవుడా భర్త పాదాల కాడ ప్రాణం ఎత్తున్నది కన్న తల్లి భగవగానాడు పిలరాడే అమ్మా భర్త పాదాల మీద వాడి విల పట్టుకొని ఏనాడు ప్రాణాలు వదిలేదో దేవుడా గానాడు కన్న తల్లి భర్త పాదాల కాడ వాడు విల పట్టుకొని ఓ నాదా ప్రాణేశ్వరయ్య నా ప్రాణం వెళ్ళిపోతున్నది నాదో నా జీవనం వెళ్ళిపోతున్నది నాదా మన ఒక్క కన్న బిడ్డ 3 గడియల బిడ్డని నీ చేతి లోపల పెడుతున్నా అని కల కంటదర పెడుతున్నది ఆడవిల్ల నాదా సాదుకుంటే పుణ్యం నాదా సంపుకుంటే పాపం అని భర్త చేతి లోపల పెట్టి విలవిల పట్టుకొని ఏనాడు ప్రాణాలు వదిలను భార్య మీద పడ్డడే అమ్మా బావ తిన్నదారా నీ భుజం మీద కబడి నా భుజం మీద పెట్టి పోతివా ఓ బాబా అందుకే అంటారమ్మో గుడి లోపల దేవుడు ఉంటేనే గుడి శృంగారం అన్నారు బడి లోపల పంతులుంటేనే బడి శృంగారం అన్నారు ఇంటి లోపల 2 మొగలు ఉంటేనే ఇల్లు శృంగారం అన్నరే బామా మన 3 నెలల బిడ్డలు తీసి నా దేవుడు వెళ్ళిపోతే నేను మగబాయిగా ఉన్నా నేను ఎట్లా చదువుకోవాలని ఎట్లా పెంచుకోవాలనే బామా బామా సుశీల రాణి బామా సుంత బద్దల కాడ సుద్ది నువ్వు చెయ్యంగా సత్తి నిన్నట్టాయనా బామా తప్పూరమనిపించనా నా కోసం తోజమనిపించనా బామరు బామా ఎంత దానవే నిన్ను ఏ దేవుడు ఆమెనా కాడ నువ్వు సుద్ది కన్న సత్తి నిన్నట్టాయనా బామా సంపూరమనిపించనా మనసుకు సంతోషం అనిపించనా బామరో బామా ఎంత చక్కని దానివే మరలా ఏ దేవుడే బాబెనా
దేవుడే మరలా ఏ దేవుడే బాబేనా గానాడు రాజారావు సుందరదేవరాజు ఏడేడు మెడల కలియేడు మెడల కలకల కలగేడు ఆడకట్టదని పెడతా ఉన్నాడు మూడు గడియలు గడిచినల్ల కల్లా ఆడవిల్ల సంజారాని క్యావని క్యావ కూతలు పెట్టంగా ఊరిలోని ప్రజలందరూ కొమ్మరి కమ్మరి సాల సాకలి పటేలు పట్టి వాళ్ళు దొరదొరతలు కచ్చరు కచ్చరు మిరియాలు ముక్కిన కచ్చరు తురకలందరూ వచ్చి ఓ రాజా ఇవాళ రోజులో నీ భార్య మరణం అయిపోయింది కాబట్టి అగో 10 రోజులు పంతవాళ్ళు కొట్టుకున్నా నీ భార్య నీకు లేచి రాదు నీ భార్యను కట్టం దానం వేయాలని పలుకుతున్నారు అయ్యే అన్నవోలే నా కొడుకు సత్యశీల మహారాజు 7 మేడల్ల కలియేడు మేడల్ల ఉన్నాడు మరి అందరు వచ్చిండు కానీ నా కన్న కొడుకు సత్యశీల మహారాజు రాకబాయే నా కన్న కొడుకు తెలుసో తెలదో నా కన్న కొడుకు దగ్గరికి శుంకర మల్లయ్య తోలుతానా అని నాడు రాజ్యరాజు యొక్క నా కొడుక శుంకర మల్లయ్య మేఘరంగు వెళ్ళిపోయి నా కన్న కొడుకుతో చెప్పి నా కన్న కొడుకు తీసుకోరమ్మన్న పోలే నాడు రాజ్యరాజు 7 మేడల్ల కలియేడు మేడల్ల వెళ్ళిపోయి నా కన్న కొడుకుతో చెప్పుతానా అని కన్న బిడ్డలు తీసుకోని కన్న కొడుకు పెరిగే వస్తున్నాడే ఓ రామ రామ నాడు 7 మేడల్ల కలియేడు మేడల్ల కన్న కొడుకు సత్యశీల మహారాజు కన్న కొడుక కుమారుడా కన్న కొడుక కుమారుడా సత్యశీల మహారాజా సత్యశీల మహారాజా ఉన్నవారా నా కొడుక నా కొడుకు కొడుక సత్యశీల రాజా కొడుక 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 సత్యశీల చల్లారిందారా తెల్లారినాక పెడతారా బాబు కొడుక డాడీ నాన్న ఫాదర్ ఏంద్ర ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయిరా కప్ప అవుతుందో కొద్దిగా అయితే కప్ప అవుతుందో బాబు ఎందుకు వచ్చినావు డాడీ అయ్యో కొడుక మీ కన్న తల్లి చచ్చిపోయేపరికి 6 గడియల పొద్దు అవుతుంది ఊరిలోని ప్రజలందరూ వచ్చిర్రు కొడుక మరి నీకు మాత్రం తెలవలేదా నువ్వు రాలేదా మరి నీ తల్లిని కాటతన వేయాలి మరి తీసుకొని పోవాలి రారా అని వచ్చిన ఏంది మామ చచ్చిపోయిందా అవునరా ఎట్లా చచ్చిపోయింది అయ్యో నీ తోడ సెల్లె కావాలా అని శివశంభుని గుళ్ళల్లో పూజల సేవలు చేసి నీ తోడ సెల్లెని కంటే చెల్లె పుట్టినాక 3 నెలల తల్లి ప్రాణం పోతా అని చెప్పిందాడు దేవుడు నీ చెల్లె పుట్టినాక నీ తల్లి ప్రాణం పోయిందిరా చెల్లె పుట్టిన ప్రాణం పోయిందా చెల్లె పుట్టినాకనే చెల్లె పుట్టగా చచ్చిపోయిందా బాపు ఇప్పుడు ఏం చేయాలి కన్న తల్లిని కాటదానం వేయాలరా నేనే కట్టదాను నువ్వు కాదు మంది చేస్తారు ఎవరు మంది చేస్తారా మీ అవధానం నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారా వారి ఇన్ని రోజులు బట్టి పంచాయతీ తెలియదు నాకు సచ్చిన కాడి ఓలే బతికిన కాడి ఓలే మరి ముచ్చనాలు తెలియదు అందుకని మా బాబుని అడుగుతానా కరెక్ట్ నువ్వు అన్నది ఇదే బాబు ఇప్పుడు వచ్చి నేను దానం చేయన్నా అవురా కన్న తల్లి ఇప్పుడు మంగళవారం చచ్చిపోయింది కాబట్టి ముత్తవితో తీసుకుపోవాలి మరి ఒంటిగా పాడేవాళ్ళు పట్టుకొని పోవద్దు ఓ కర్ర కొన్ని పట్టుకొస్తే ఆ కర్ర కొన్ని పాడుకొమ్మ కట్టుకొని తీసుకొని పోవాలి ఎన్నో రీ లోకంలో మంచిగా ముచ్చట అవురా ముసల్లా అంచ కొడుక శివ శివ కన్న తల్లి పట్టుకొని దా మాట ఎట్లా మాట్లాడద్దు 60 ఏళ్ళ వయసు లోపల పోండి కానీ అంచ కొడుక సిక్కు చెరువులో కలిసి వచ్చింది సచ్చినట్టుగా నువ్వేందుకు వచ్చిన సిక్కు చెరువు అయ్యో కొడుక కన్న తల్లి కాటలు దాడి చేసుకోమంటే దా మాటలు అలా మాట్లాడేటి చెల్లె పుట్టింది అమ్మ వచ్చింది ఇప్పుడు దబ్బనా నేను అమ్మ దగ్గరికి పోయి దానం చేసుకుంటా చెల్లెలు చేతులు పడతా దాబా నేనే సత్తున్నా పిల్లలు సత్తు ఏమైనా నూరికి వెళ్తే అయితే అర్రా లోకం అంటారు నేను అంటారా వాళ్ళు అన్నారు ఇప్పుడు అన్నారు లోకం అంటారు అవురా నీకు కొద్దిగా శిక్షణ పెట్టారు శివ శివ గా మాట మాట్లాడుతున్నావురా 60 ఏళ్ళ వయసు లోపల ఆయన పోషించే
నీగాడ పోరగల్ల నా పిల్లం రమ ఓ కొడుకా దశశీల రాజా కన్న తల్లి కట్టవుతాను వేయాల కొడుక నీ దగ్గరికి వచ్చినందుకు కొడుకో నన్ను వాళ్ళ మాట్లాడుతుంది దెబ్బలు పడుతుంది మా కొడుక ఎవరి వారి కన్న కొడుక కుమారా ఎవరి వారి కన్న కొడుక కుమారా కన్న కొడుక కుమారా కన్న కొడుక కుమారా ఒక మాట చెప్పుతున్నా నా కొడుకు మాట చెప్పుతున్నా నా కొడుకు మన తందు పెట్టు నా కొడుక మన తందు పెట్టు నా కొడుక ఓ కొడుక రేపు రేపటి కల్లా నా కన్న కొడుకు ఒక్కడున్నాడు అగో నా కన్న కొడుకు ఎదుగాడు రాకెట్లు కట్టడానికి సెల్లలేదా నీ తోడ సెల్లలు కట్టింది రా నా కొడుక కన్న కొడుక కుమారా కన్న కొడుక కుమారా సత్యశీల మహారాజా సత్యశీల మహారాజా రాని మాటలు రా నా కొడుక రాని మాటలు రా నా కొడుక వల్ల వంట ఉన్నావు నా కొడుక వంట ఉన్నావు నా కొడుక నా కొడుకు సత్యశీల మహారాజు రేపు రేపటి కల్లా బంగ్లాల భవంతులు కట్టుకుంటే అగో కూరాలు పెట్టడానికి అగో నీ నా కొడుక తన్న వల్ల పెట్టేదారా నా కొడుక పెట్టేదారా నా కొడుక రెండు గాళ్ళు వచ్చేదారా నా కొడుక వచ్చేదారా నా కొడుక ఎడగంట బాలమురా నా కొడుక ఎడగంట బాలమురా నా కొడుక ఉంటే నా కొడుక ఉంటే నా కొడుక దేవతాలు మొక్కలురా నా కొడుకు మొక్కలురా నా కొడుక బల్ల బల్ల వెలుగబట్టే నా కొడుక ఇదిగబట్టే నా కొడుక నన్ను కొట్టినా మంచే నన్ను ఇచ్చినా మంచే కనపడక నీ కన్న తల్లి కాటుతాను అయ్యారా ముసలి పాడు కాదు ఎందుకు ఏడుతున్నావురా ఇప్పుడు ఎందుకు ఏడుతున్నావురా పోషి కొడుక నన్ను కొట్టినా మంచిదే నన్ను తిట్టినా మంచిదే నీ తల్లి దానం చేసుకోవాలి 60 ఏళ్ళ వయసు లోపల 3 కొత్త నుడుకు చెడగన్న అర్ర పోషిడికి శివ శివ ఎవరికి గండాన గండార పోదు చెల్లో చెల్లో అంటారు నీ చెల్లు మొత్తం శర్రం ఎంత రేపటి కాలం లోపల నా కన్న కొడుకు ఒక్కడు కదా రాకెట్లు ఆడపిల్లలే రాని నీ తోడ ఆడపిల్లలు కన్నదిరా అవురా చెల్లె రాగిడి కట్టున్నారు ఇప్పుడు ఆడేవాళ్ళు కట్టాలి నా పిల్లలు రమదేవి కట్టారు రాకి ఇప్పుడు ఈ చెల్లె కడితే నీ చెల్లె కాలు మొక్కుతావు నీ పెన్నం కడితే పిల్లకాలం మొక్కాలి పెన్న కాలు మొక్కుతారా పిచ్చిగాడి మీకు ఏదెరకరా ఆడిబిడ్డలు సత్తనాశనం అయిపోవాలి ఆడిబిడ్డలు ఉంటే ఆడిబిడ్డలు ఏడాదికి ఒక్క దినం 5 రూపాయలు రాకెట్ పట్టుకుని వస్తారు 500 తొక్కిపోతారు సత్తనాశనం అయిపోను నారాయణపూర్లకి ఇస్తాను రేపటి కల్లా నా కొడుకు బంగ్లాలు భవంతులు కట్టుకుంటే ఆ ఇంటి లోపల కూరాని పెట్టడానికి ఆడపిల్ల లేదా నీ తోట చెల్లిని కన్నదిరా కూరాడు ఆడిబిడ్డ పెట్టానా నా మరదలు పెట్టారా కూర ఇప్పుడు మీ చెల్లె పెడితే మీ చెల్లె కాలు మొక్కుతావు మీ మరద పెడితే కూరాడు పెడితే అలా కాలు మొక్కలు తప్పుతాదిరా అర్ధులం బంగారం వస్తుందంటే అంతకాలం మొక్కుతాడు ఇక నీకేదెరకరా కొడుకు రారా ఎట్లా ముసలాడు ఎట్లా రారా తల్లి దానం చేసుకోవాలి రారా ఓ సిడికే వారి నా పిల్లం రమదేవి దాన్ని నృత్య పానం పోతాను నాకు పోరగాళ్ళు కావాలని అది ఓ ఓ ఓ అంటే నా పానం నీళ్ళు అవుతాను లంచ కొడుకు మేము అయితే మేము కంచెలు వేసుకుని అయ్యో మిమ్మల్ని కనుక మేము అద్దన్నావురా ఇన్ను లోకమా ఇక ఎట్లా నా కొడుకు నా కూడలు కనరు అని 60 ఏళ్ళ వయసు లోపల ముస్తడి కూరగాయలు కన్నావురా అప్పుడు అనుకుంటావురా గట్ల అనుకుంటావురా అని నేను కనమన్నాను కనుమని అంటారు ఎవరైనా కన్న కొడుకు తల్లిదండ్రులు బిడ్డలు కనమని అంటారు వారి ఇప్పుడు నేను పోయి దానం చేస్తా 3 వద్దులో మునగాలి 5 వద్దులో మునగాలి 9 వద్దులో నాకు క్రాప్ ఉంటుంది ఉండదు అబ్బాయి క్రాప్ మొత్తం పవన్ కళ్యాణ్ క్రాప్ క్రాప్ అది మొత్తం కలర్ ఎత్తి నడువు లంచ పడుతుంది 7 మెడల్ల కన్న కొడుకు పవకారం ఉండ కొడుకు సత్యశీల మహారాజు కన్న కొడుకును అందుకోని
కన్న తండ్రి అందుకొని చెప్పరు ఏనాడు కొట్టింటికి వెళ్ళి బయటికి వెళ్ళ కొట్టిండో అగో కల 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 కన్న పెట్టుకుంటే ఏర వస్తున్నాడు ఆ కన్న తండ్రి అగో కన్న తల్లి ఎరుచుకుంటే రావంగా పక్కనే ఉన్నాడు సుంకర మల్లయ్య కలతోడు చిండు ఓ రాజా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తండ్రి ఆగో నీ కన్న కొడుకు కాదన్న కానీ నన్ను కన్న కొడుకులు ఆదుకున్నవయ్యా మీ ఉప్పు తిన్న నేను మీ పప్పు తిన్న మీరు ఇచ్చిన దోతలు నేను కట్టుకున్నా మీరు ఇచ్చిన పంచలు నేను కట్టుకున్నానయ్యా ఆగో కన్న తల్లి పాడకొమ్ముకు కర్రపండు కట్టుకొని తీసుకుపోవాలా అని గానాడు సుంకర మల్లయ్య కర్రపండు తీసుకొచ్చి ఆడగట్టి పాడగట్టి ఆ కన్న తల్లి చూసి రాన్ని మా లోపల వండ పెట్టుకొని అడ్డవాప కట్టుకొని 3 గడియల పిల్లలు అడ్డవాప కట్టుకొని అట్టాల వేడికి ఎట్లా బయలుపోతున్నారే ఓ రామ ఇట్లా పోతున్నారు విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట మనము మడి బొమ్మలంట 2 మాయ రూపులంట ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట అయ్యో కొడుకులుండరని బిడ్డలుండరని కొంత మురవోకే మనసా కొంత మురవోకు ఎవరో వచ్చి తోలుక బొంగ కొడుకులు రారంట మనం మన బిడ్డలు రారంట అయ్యో భూములున్నాయని జాగలున్నాయని కొంత మురవోకే మనసా కొంత మురవోకు ఎవరో వచ్చి తోలుక బొంగ భూములు రావంట మనం బడి జాగలు రావంట అయ్యో చేతుల బెల్లం ఉన్నంత సేపే కాకిబల ఎవరు ఆటలురా కాకిబల ఎవరా చేతుల బెల్లం కట్టబడినంత ఎవరు రారి అంట మనం బడి ఎవరు కుప్పడంత ఉల్లో బిడ్డను ఉల్లోకి తీయరాదయ్యో ఇట్టే కయ్యవేనయ్యా అల్లుడికిచ్చిన అప్పు మళ్ళా అడగరాదయ్యో తిరిగి చేతికి రాదయ్యా బిడ్డను ఉల్లోకి తీయరాదయ్యో ఇట్టే కయ్యవేనయ్యా అల్లుడికిచ్చిన అప్పు మళ్ళా అడగరాదయ్యో తిరిగి చేతికి రాదయ్యా ఇంటి ముందట రేవు ఎట్టు పెట్టరాదయ్యో పెట్టరాదయ్యా ఇంటి వెనుక చాదుబాయి తమరాదయ్యో నిల్లు తాగరాదయ్యా ఇంటి ముందట రేవు ఎట్టు పెట్టరాదయ్యా పెట్టరాదయ్యా ఇంటి వెనుక చాదుబాయి తోడరాదయ్యా నిల్లు తాగరాదయ్యా అలనాడు అడగట్టు అడగట్టు మరి మేడల్లో వంట పెట్టుకోని మరి 3 నెలల బిడ్డ సంజమని ఎత్తుకున్నాడు రాజ్యాల రాదు రాదు సురేంద్రమా రాదునమ్మ ఊరికి ఉత్తర భాగవత మరి కాటాలగడ్డ దూరకపోతా ఉన్నాడు 3 ఉత్తరాలు వచ్చి తిప్పటి కల్లాలి ఎంత ఉన్నడే 4 మూలకు 4 మూలలకు 4 కిల్ల బియ్యవతి 4 కొంతలేసిండు ఎన్నులు ఎనుకున్నాడు ముందర గత్తను ముందుగా పోతా ఉంటారమ్మా గోవిందారి బాధలేదు పోని మరి ఊరికి ఉత్తర భాగం అంత మరి కాటాల గట్టల వేడికి పోతా ఉన్నరే కాటాల వేడికి వెళ్ళిపోయి కాటం చుట్టూ 3 చుట్టూ తిరిగి కాటం లోపల కన్న తల్లి చూసి రాండ వంట పెట్టి చేసుకున్న భర్త యొక్క చేసుకున్న భార్యకి ఏనాడు తెల్ల కొర్ర పెట్టిండో బరబర బరబర కాలి ఏనాడు కట్టాల కాలి కూలంగా అగో సల్లిల స్నానం వంట చేసి 7 మేడలకు ఏర వస్తున్నాడు రాజ్యాల రాజు 7 మేడలకు రావంగానే 1 రోజు 2 రోజులు 2 1 3వ రోజు ఏనాడు గడిచిందో అగో 3వ నాడు బిడ్డకు పెట్టిండ్రు 3 2 5వ రోజు నాడు పక్షి పెట్టి 5 4 9వ రోజు లోపల చిన్న కర్మ చేసి అగో 11వ రోజు నాడు కన్న తల్లి సుశీల రాని పేరు మీద అన్నదానాలు వస్త్రదానాలు వేసుకున్నాడు చదువుకున్న భర్త 11 రోజుల్ని 12వ రోజు ఏనాడు గడుస్తున్నదో 3
3 గడియల పిల్లవాడి పిల్ల సంధ్యవ్వ క్యావు క్యావని క్యావు పూతలు పెట్టంగా కన్న తల్లి కళ్ళ చూసిండేవా ఓ బిడ్డ సంధ్యవ్వ నేను పొగ పైగా ఉన్న బిడ్డ నీకు దానవెట్ల వయ్యాల బిడ్డ నీకు తలకెట్ల వంటారనా అని నాడు నా కొడుకు దగ్గరికి పోతే నా కొడుకు కాదన్నాడు గాని అల్లి పూలు 2 వేరైన అర్థాలు వేరైన ఆడోళ్ళ గుణాలు ఆడోళ్ళకి ఎరుకో అంటారు మొగిలి పూలు 2 వేరైన మోసాలు వేరైన మొగళ్ళ గుణాలు మొగళ్ళకి ఎరుకో అంటారు మరి నా కొడుకు కాదన్న గాని నా కోడలు కాదంటదా అని నా కోడల దగ్గర పోయి నా కన్న బిడ్డలు చేతిలో పెడతానా అని రాజారాజు యొక్క ఎదురుగాను కోడలున్న బయటికెళ్ళిపోతానా అని కన్న బిడ్డలెత్తుకొని రామ రామ ఊరు కడపడ వచ్చమని చమల్ల పట్టు పోతుంది తర్వాత కన్నేడు పూల తోటలు ఉన్నాయట ఓడలు రామదేవి నాడు పుట్టోడు ఉందో ఓడలు వేడికి వచ్చింది ఓడరా తిన్నది పన్నుకో ఓడరా ఓడరా ఓడలా ఓడలా రామవ్వ అడక్క తినే బాడక వాళ్ళకు మానం పెట్టలేదు ఏమిటికో పచ్చగా టెంట్ కనబడ భయం బోకలు పట్టుకొని ఆ ఉడకచ్చుడి మిందడానికి పెట్టింది ఒక్కొక్కడు ఎరికేనా ఏం చెప్తాండి ఎరికేనా 2 రూపాయలు పెట్టి లింగంకాయ కొనుక్కొని మందు బత్త దారం చూసుకోను చిన్న శూలం అయితే చిన్న బంతి పూలు 3 పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు 3 బంతి పూలు గుచ్చుకొని చేతుల శూలం పట్టుకొని సంగకు జోలేసుకొని హార్మతి రాయేసిన పిచ్చమని ఓడతాడు ఇక ఆపరీళ్ళలు పట్టుకుంటాడు కోటమ్మ తల్లి జోగు పోసవ్వ జోగు బది పోసు జోగని ఓడతాడు ఒకడేమో ఇల్లు కాలిపోయిన ఓడతాడు ఓడి పిల్లలు చచ్చిపోయిన ఓడతాడు ఓడి పిల్లలు చచ్చిపోయిన ఓడతాడు అల్లే బాపది కానివిరా ఓడలా మీ మామను వచ్చిన ఎవరు మీ మామను అయ్యో మామ నువ్వేనా ఎప్పుడు వచ్చినావు మామ ఇవరి దాకా చెప్పకపోతేనేమో బాడుకోవాలి చెప్పరాదు వాడుకోవంటే లంజ అంటే పోతా బాడుకొని మామ కూర్చో మా మామ వచ్చిందని చెప్పవారో బాడుకోవు సుంకర్ మల్లిగా నీకు జీతం ఇస్తలేదు రోజు కూర్చో ఓ బాడక ఆగురా నీ తలపండు బాధగా బాడకవు తింటాడు పంటాడు నిన్ను వట్టరా ఇవాడ నువ్వన్నా చెప్పమ్మ మా మామ వచ్చిండు పిల్ల పోయి తీసుకురావనావా నేను ఒట్టరా ఇవ్వడం మానవానవు ఆయనేమో మేన బావ ఈయనే మొదలు ఆయనకే ఇస్తానన్నారు నన్ను మరి ఏమైంది కానీ ఆయన చేసుకుందాం అనుకున్నా నేను ఆయన చేసుకుందాం అన్నప్పుడు ఆయన రోడ్ ఎక్కింది నేను రోడ్ కింద ఉన్నా ఇక ఇప్పుడు చేసుకుందామంటే నేను రోడ్ ఎక్కిన ఆయన రోడ్ దిగి అప్పుడు కలతలేదు ఇప్పుడు కలతలేదు మామయ్య ఎందుకు వచ్చినావు అయ్యో కోడలా ఈ ముచ్చట నీకు తెలియదా ఏం ముచ్చట అయ్యో మీ అత్తమ్మ చచ్చిపోయి ఇప్పటికి 12 రోజుల అత్త చచ్చిపోయిందని ఆ మీ కొడుకు బాడకవు నాకు చెప్పలేవని ఒట్టారా ఇవాడ బాడకవు పోతులు ఒట్టాడు దాగత్తాడు పొద్దున దాకా తెల్లని దాకా చేస్తాడు నాకు చెప్తాడా 7 తిరిగి వస్తాడో 1,00,000 రూపాయలు అప్పు చేసిండట బాడకవు ఎంత తెరుస్తాడు 1,00,000 రూపాయలు కాకుండా 2 లక్షలు అప్పు కానీ నాకు చెప్పలే మామ అయితే అత్త చచ్చిపోయిందని నాకు చెప్పద్దా నేను వచ్చాడు ఓ బాడక ఆగురా ఎవరైతే నీకేంది కోడలా ఇగో నీ ఆడబిడ్డ ఏడుతందుకు ఇంత ఎవరి ఇల్లు
మీ ఆడబిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో నా కొడుకుతో ఆడబిడ్డ కావాలని మీ అత్తమ్మ దేవుడి గుళ్ళలో పూజలు సేవలు చేసి ఆ, బిడ్డని అన్నది. అయితే బిడ్డను అన్నాక అత్త చచ్చిపోయిందా? అవునమ్మా. చూడు లచ్చవ్వా, నీకు అబద్ధం నాకు నువ్వైతే నేను ఈడుతోనున్నా జోడుతోనున్నా నమ్మకూడదు. అయ్యో ఇటీని రాదు కదా చూస్తావు. నేను ఈడుతోనున్నా జోడుతోనున్నా మేము పిలగలను కంటే మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకొని ఆడిచ్చే వయసు ఏంటిదో బాడకావు. నేను ఎరగబోతున్నాను అనుకుంటున్నావు రా. నేను మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తించుకుని ఆడే వయసు. గుంజ కొరిగింది వచ్చావు ఇక్కడ కాదు. ఓ పొల్లని కానీ తీసుకొచ్చి సాలి చేతులు పట్టమంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పేది. ఎవరు ఎవరో సాలాలి సాలి చెప్తారు అంటే దుడ్డెపరి నాదే అన్నదా. నన్ను చదువుకుంటారా? అది ఏళ్ళ రేపు పెరిగి పెద్దగా ఆడితే గింతంత పొల్ల. దానికి దూదున్న పాలు పోయాలంటే బర్రె పాలు ఇస్తే పాసిపోయిందో పులిసిపోయిందో అన్నం ఉంటే బర్రెకేసుకుంటే బర్రె పాలిస్తే కేంద్రానికి పోసుకుంటే 80% ఎక్కువ వస్తే నాకు పైసలు అయితే ఈ పోరికి పోతే ఏమొస్తాయి చెప్పు. నువ్వుల నుండి అబ్బగింతుందో లేదో నూనె దబ్బన అంట భయం. నూనె డబ్బలకు 250 రూపాయల లచ్చవ్వా, 400 అట, 100 రూపాయలు అట. ఆమె మారాలే, నీకేమెరక ఆ లచ్చవ మారాలి. ఆమె కద్దాలు ఉన్నాయి, నా కద్దాలు. మేమిద్దరం ఒక్కసారి కేసీఆర్ ఎలుగు పథకంలో పట్టుకోవచ్చు. నువ్వుల నూనె డబ్బ 100 రూపాయలు అట. నేను పొల్లని ఎక్కడ చాలాలి చెప్పు. నేను కనే వయసు లేదా నాకు చెప్పు. ఏంది బుచ్చగాళ్ళు అత్తే తలుపు సందులకేంటి పోయిండా పోలేదని చూసి దానం చేయని సముద్రం సుతం ఇప్పుడు నాకు సార్ వాడుకో వీళ్ళని నేనెందుకు అంటున్నారా? మారాలని అంటారు. ఇప్పుడు ఏమన్నా ఆడిబిడ్డని చేత పట్టు తానం పోయి తలకు నూనె అంటే అయితే తానం పోయి దూదుల్లో పాలాడుకు నూనె అంటే అంటున్నావా? నేను పొల్లను తానకు పోతా తానం పోతే ఏదో ఆడిబిడ్డ అవ్వలేని పిల్లని చేత పడతాయి. అది తెల్లార వరకు 3 బొంతలు తలుపుతుంది. మొత్తం అసలు మోడుకు పక్కల కత్తడు చెప్పు. వాళ్ళు వెళ్ళిన వరకు గంత పొంత పట్టుకుని నీటికి వచ్చి కూర్చున్నాను. నీళ్ళ కూడా కట్టేస్తాను. కోడలా ఏడుతుంది నా బిడ్డలు చేతులు. అయితే ఏడుతుంది బిడ్డల చేతులు పట్టన్నా. ఇక రాముడా రామన్న రకమా బిడ్డ తీసుకొచ్చిన చేతిలో సాగు సాగు సాగు